ఈ లెక్క చూడండి ఒకసారి, రైట్? మీకు ఈ కాన్సెప్ట్స్ మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ ఏపీ కానిస్టేబుల్ అనాలిసిస్ అన్న చూడండి, నేను చెప్పే కాన్సెప్ట్స్ మీకు ఎక్కడా దొరకవు సార్. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్, ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. 30 యాపిల్ పండ్లు మరియు 23 జామ పండ్లు మొత్తము ఖరీదు రైట్ 392. 30 యాపిళ్ళు అండ్ 23 జామ పళ్ళు మొత్తం ధర ఎంత? 392. 7 గోవాలు అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? 15 యాపిళ్ళు. 15 యాపిళ్ళు ధర ఎంత? 178. ఒక యాపిల్ ధర ఎంత? ఒక యాపిల్ ధర ఎంత? క్వశ్చన్ చూడండి సార్, క్వశ్చన్ మళ్ళీ చూడండి. 30 యాపిళ్ళు 20 జామకాయలు రెండు కలిపితే 392 రైట్. 7 జామకాయలు 15 యాపిళ్ళు రెండు కొంటే దాని ధర 178. కొంచెము తెలివిగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం రైట్. దెన్ ద కాస్ట్ ఆఫ్ అన్ యాపిల్ ఈస్, నవ్ ఇక్కడ చూడండి సార్, కాస్ట్ ఆఫ్ అన్ యాపిల్ మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో ఆర్ ప్రాబబ్లీ టీచర్లు చెప్పే మెథడ్ ఏంటంటే ఇక్కడ 30 ఉన్నది, ఇక్కడ 15 ఉన్నది, దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి, తీసేయండి, దాని నుంచి ఆన్సర్ వస్తుందని. అది అందరికీ తెలిసిన మెథడ్. అనిల్ నాయర్ స్టూడెంట్స్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇక్కడ నేను క్వశ్చన్ని నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదువుతాను, ఆన్సర్ ఆప్షన్లు యూజ్ చేస్తాను. కాస్ట్ ఆఫ్ ది యాపిల్, ఫస్ట్ ఆప్షన్ ఏమున్నది? 20. ఒక్కసారి లాజికల్గా ఆలోచించయ్యా, యాపిల్ కాస్ట్ 20 రూపాయలు అవుతే 30 × 20 ఎంత? 600. 23 జాంకాయలు 392 మైనస్ 600, ఇదైతే కాదు. 14 30 40ల 420. 420 నుంచి ఎక్స్ట్రా జాంకాయలు కొంటే రైట్ ఆడి దగ్గర కొంటున్నా, మళ్ళీ ఆడికి రైట్ డబ్బు ఇవ్వకుండా ఆడి దగ్గర నుంచే డబ్బు తీసుకుంటున్నా, ఇది కూడా కాదు. 10 యాపిల్ సి ఆప్షన్ 10. 30 10ల 300. 300 అని అంటే 23 గోవాలు ఈక్వలెంట్ 92. 92 అనేది 23 మల్టిపుల్, పర్ఫెక్ట్. గోవాలు 7G ఈజ్ ఈక్వలెంట్ టు 15 10s are 150. 28. 28 అనేది 7 మల్టిపుల్, పర్ఫెక్ట్, ఆన్సర్ ఓవర్. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము క్వశ్చన్ని సరిగ్గా చదవకుండా సమీకరణాలు చేయండి, ఒకదాని నుంచి ఒకటి తీసేయండి అని అనుకొని మనము అలా కోచింగ్కి వెళ్తే ప్రాబబ్లీ ఐ కెన్ ఓన్లీ 17 సంవత్సరాల అనుభవంతో మీరు చేస్తున్న మెథడ్స్ ద్వారా మీకు వస్తుంది అని మీరు అనుకుంటే ఐ విష్ యూ గుడ్ లక్. అందరికీ అర్థమైందా? అసలు నేను ఏం చేశాను సార్, క్వశ్చన్ని కరెక్ట్గా చదివాను. 30 యాపిళ్ళు 20 జాంకాయలు రెండు కొంటే దాని ధర 392. ఒక్క యాపిల్ ధర 20 రూపాయలు ఎట్లా అవుతుంది ఆలోచించండి. 30 20ల 600. 600 ప్లస్ పాజిటివ్ 392 ఎలా అవుతుంది? ఆర్ యు ఆల్ విత్ మీ? 30 × 14 420. 420 ప్లస్ పాజిటివ్ 392 ఎలా అవుతుంది? 10 తీసుకున్నా. 10 తీసుకుంటే రైట్ మీరు ఇక్కడ ఒకటి చూడండి సార్, సపోజ్గా 4 ఎందుకు కాదు సార్ అని మీరు అడిగితే 4 చెప్పండి సార్. 30 40ల 120. 392 నుంచి 120 పోతే మిగిలింది ఏంటి? 272. 272. ఆ 272 ఇది 23 మల్టిపులా చూడండి సార్, 23 మల్టిపులా చూడండి. లేకుంటే యాపిల్ 4 వేసుకోండి 60, ఇదేమవుతుంది 118. 7 మల్టిపులా చూడండి. ఎందుకు సార్ మీరు అనవసరంగా ఈక్వేషన్లు వేసుకొని నీకు తలకాయ నొప్పి క్రియేట్ చేస్తావు? ఈక్వేషన్లు వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. మీరు రాసేది స్కూల్ ఎగ్జామ్ కాదు, ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఆ టైం అంతా గడిచిపోతుంది సార్. ఆర్ యు ఆల్ విత్ మీ?